సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు కాలేజ్కి వెళ్తున్నా. టోనియాడు వచ్చింది అనుకుంటా పికప్కి. ఈరోజు ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉంది. ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చారు కదా, అవి ట్రైనింగ్ ఇట్లా చేపిస్తారు, మాకు నేర్పిస్తారు ఏమి ఎట్లా వేయాలి ఏమి ఎట్లా వేయాలని. చూద్దాం ఇవాళ ఇంకా మన కొత్తగా నేర్చుకోనికి ఆపర్చునిటీ దొరుకుతుందా దొరకదా. గైస్ చూడండి, ఆరాధ్య నా సౌండ్ విన్నది. లేడి పోతులేను, కాలేజ్కి పోతున్నా. నో నేను కాలేజ్ పోతున్నా. బాయ్. కాలేజ్ పోతాను, ఎట్లా వెళ్ళిపోతాను నేను. ఓకే తోనాడు ఇంకా రాగానే ఎప్పుడో చెట్టుకాడు అక్కడ పక్కన పార్కింగ్ చేసి ఉంటాడు. అరదే సే హాయ్. అరదే సే హాయ్. సే హాయ్. ఓకే బాయ్, నేను పోతున్నా. వచ్చింటున్నాడు గాయస్. ఇప్పుడు నేను ల్యాబ్లో ఉన్నా. చూడండి కంప్యూటర్స్, నైన్ కూడా మొత్తం కంప్యూటర్లో ఉన్నాయి. A to Z కంప్యూటర్స్ అన్నీ. గాయస్ కోడింగ్ అయితే మొత్తం ఫుల్ జోష్లో వేస్తారు ప్రతి ఒక్కరితో చేయించింది మ్యామ్. ఈరోజు అయితే నిజంగా మస్తు అనిపించింది నాకైతే ఇవాళ. గాయస్ ఇప్పుడే అందరం పోతున్నాం. వర్బల్ ఒక్కొక్కటి చెక్కుతున్నాడంట. వర్బల్ నా ఫస్ట్ క్లాస్ వర్బల్ని ఇంతకుముందు ఎప్పుడు పోలే నేను. వర్బల్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే స్టేజ్ మీదకి పోయి అదే ఉంటుందంట. సుధీర్ అన్నాడు. వీడియోస్ చూస్తున్నా, నా తెలియదురా. నీ వీడియోస్ నా సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నా అంతే. సరే నువ్వు వెంకటేష్ ఐఎమ్ కాలింగ్. నువ్వు వస్తావు, నాకు గుర్తు వస్తున్నావు. నువ్వు నా ఫస్ట్ వ్యూవర్. గైస్ దుర్గేష్ బాగా ఎంజాయ్ చేస్తాడు. రాలేదురా. గైస్ ఇప్పుడే వర్బల్ క్లాస్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. అరే ఇది బాగుంది, ఇది బాగుంది. అలా తింటున్నాం అందరం. కాలేజ్ అయిపోయింది, అటెండెన్స్ పెట్టి వెళ్ళిపోతున్నా ఇంటికి. గైస్ ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినాం. ఇంటికి పోతున్నా, పైకి ఎక్కుతున్నాం మెట్ల మీద. అండ్ ఈరోజు నేను అనుకున్నట్టు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కొంచెం నేర్చుకున్నా. క్లాస్లో కోడింగ్ ఇట్లా నేర్పించిళ్ళు. ఎప్పుడు ఓన్లీ చదివించేటోళ్ళు, ఈసారి మంచిగా నేర్పించిళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఎవరెవరైతే ల్యాబ్కి వచ్చిలో, ఎప్పుడు ఏంటంటే ల్యాబ్కి వచ్చిన ప్రతిసారి మేము చేయకపోయేది. ఈసారి అందరు చేసిళ్ళు, ప్రతి ఒక్కళ్ళు చేసిళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఎగ్జిక్యూట్ చేసిళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేసిళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కోడ్ రాసిళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నేర్చుకున్నారు. ఈరోజు నిజంగా కొంచెం ఎక్సైటింగ్ ఉండే ఆ ల్యాబ్ని మళ్ళీ ఊహించుకుంటే. అట్లా ఉండాలి రోజు. గైస్ ఇప్పుడు టైం 6:50 అవుతుంది. ఇక్కడ మేము చూడండి బండి అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ మేము బట్టలు కస్టమర్స్కి ఇవ్వడానికి వచ్చినాం అన్నట్టు. శుక్రవారం నైట్ గొల్లె 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 ఏ గొల్లె 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 ఏ గొల్లె గొల్లె గొల్లె. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఇన్వర్టెడ్ 11:38. మీకు అనిపిస్తుంది వాళ్ళు 11:38 అవుతుంది. ఏం చేయాలో అర్థమైతే లేదు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు టైంపాస్ చేసి అండ్ ఎల్లుండి నా గ్రాఫిక్స్ ఎగ్జామ్ ఉంది. నా వెంట అదైతే మస్తు సంవత్సరాలకి వెళ్ళి ఉంది. ఆల్మోస్ట్ 2 years, ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఉంది ఆ ఎగ్జామ్. ఇయర్ ఖచ్చితంగా క్లియర్ చేస్తున్నా ఆ సబ్జెక్ట్ని. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అది అనుకోకుండా బ్యాక్ పడ్డ తర్వాత నేను సార్కి పోయి చెప్పిన, సార్ నేను ఎంత బాగా రాసినా ఎందుకు పాస్ అవుతున్నా అంటే, సార్ ఇక డైరెక్ట్గా మొహం మీద చెప్పేసిండు, అరే నేను పాస్ చేయను మిమ్మల్ని, డైరెక్ట్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ ఏదో లాస్ట్ డే ఆఫ్ ద కాలేజ్ ఉంటుంది కదా, అప్పుడు పాస్ అవుతారు మిమ్మల్ని, మీరు బయటకు పోయే టైంలో అన్నాడు.
అండ్ ఇప్పుడు నేను ఎందుకు పాస్ అవుతాను కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ సరే వెళ్ళిపోయింది కాలేజీలోకి వెళ్ళి. అండ్ నేను నా ప్రిపరేషన్స్ దానికి తగ్గట్టుగా చేసుకుంటా, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని క్లియర్ చేస్తా. అండ్ అప్డేట్స్ అబౌట్ రీసెంట్ సెమిస్టర్ ఏంటంటే 6 ఎగ్జామ్, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా గుర్తులేదు. బట్ లెట్సే 5 ఎగ్జామ్స్ రాసిన, 5 ఎగ్జామ్స్ రాస్తే దాంట్లోకి వెళ్ళి ఒక్కడు పోతుంది మాకు అంతే, మిగతా 4 కన్ఫర్మ్ మ్యాక్సిమం పాస్ అని నేను అనుకుంటాను. ఐ డోంట్ నో వాట్ ద ఎగ్జామినర్ విల్ బి డూయింగ్. వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడు ఇక వాడి మీద ఉంటుంది. మాది అటానమస్ కాబట్టి మాకున్న అడ్వాంటేజ్ ఏది, మామూలుగా క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేస్తారు కాబట్టి కొంచెం పాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను కరెంట్లీ ఏం చేస్తున్నా అంటే మామూ ఏమో ఇందాక నేను టైప్ చేసి పెట్టినా, కొంచెం ChatGPT అటు ఇటు గెలుపుతానా, అటు ఇటు రాస్తున్నా కొంచెం నాకు కావాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా కొంచెం. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీసెర్చ్ ఆన్ ఫ్యూ టాపిక్స్ విచ్ ఐ వాంట్ టు లెర్న్ ఐ గెస్. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బై.